హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్. సో ఇవాళ మనమైతే ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకోబోతున్నాము. ఇది చాలా హెల్తీ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ. ఎప్పుడైనా క్విక్గా చేసుకోవాలంటే ఇది చాలా బెస్ట్ రెసిపీ. ఇది ప్రసాదంగా కూడా మనమైతే చేసుకోవచ్చు. చాలా అంటే తక్కువ టైంలో ఏదైనా స్వీట్ కావాలంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళక ముందు నాదొక రిక్వెస్ట్, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. రెసిపీ కోసం నేను ఒక గ్లాసు వేయించిన పెసరపప్పుని తీసుకుంటున్నాను. అలాగే 2 గ్లాసులు అటుకులు తీసుకుంటున్నా. అటుకులు అయితే నేను ఎర్రవి తీసుకున్నా, మీ దగ్గర నార్మల్ వైట్ ఉన్న తీసుకోవచ్చు. సో వాటర్ మొత్తం బాగా కడుగేసి ఇప్పుడు వాటర్ అయితే 5 గ్లాసెస్ వేసుకుంటున్నా. మీరు కావాలంటే సగం పాలు సగం వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నా, పాలు లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. టీ స్పూన్ నెయ్యి వేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టుకోవాలి. మరో పక్కన బెల్లం కరిగించుకోవడానికి ఒక పాత్ర తీసుకొని 2 గ్లాసులు బెల్లం వేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. సో బెల్లం అయితే నేను తీసుకునేది అంటే ఫుల్ స్వీట్ ఉంటుంది. మీకు అంత స్వీట్ వద్దనుకుంటే 1.5 గ్లాస్ వేసుకోండి, బెల్లం సరిపోతుంది. సో విజిల్స్ పోయాక చూస్తే నాకు పెసరపప్పు అది బాగా ఉడికిపోయింది. అటుకులు మీకు ఇట్లా వద్దు అనుకుంటే మీరు పెసరపప్పు ఉడికిపెట్టుకొని దాంతో ఒక అటుకులు వేసుకొని అట్లా కూడా ఉడికించుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు పాలల్లోకి అటుకులు వేసుకొని అట్లా ఉడికించుకొని మళ్ళీ దాన్ని కూడా కలుపుకోవచ్చు. సో ఈ బెల్లం పాకం కూడా జస్ట్ వడగట్టేసుకొని అందులోకి కొంచెం యాలకుల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను చెప్పాను కదా, లాస్ట్లో కాంచిన పాలు ఒక గ్లాస్ వరకు వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నామంటే పాయసం రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ రెసిపీనో. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది. ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చిన తర్వాత మీరు ప్రసాదంగా చేయాలనుకున్న ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో కింద సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.